నమస్తే అండి, నా పేరు ఉమా. వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ కిచెన్. ఈరోజు మన డ్రీమ్ కిచెన్లో స్పైసీ లవర్స్ కోసం ఎంతో ఫేమస్ అయిన ఎంతో టేస్టీ అయిన నెల్లూరు స్టైల్ చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. స్పైసీని ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుందండి. అసలు ఆ పులుసుకి అంత టేస్ట్ ఎలా వస్తుంది, ఆ సీక్రెట్ ఏంటి తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు ఫాలో అవుతూ మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒక్కసారి ఈ స్టైల్ ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే స్టైల్లో మీరు ప్రిపేర్ చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుందండి. వాళ్ళు వాడే మసాలా పౌడర్ల వల్ల, అలాగే కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వడం వల్ల ఆ పులుసుకి అంత టేస్ట్ వస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుని మొత్తం ఇవన్నీ కూడా ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చేప ముక్కల్ని నీచి వాసన కానీ జిగురు కానీ లేకుండా ఎలా శుభ్రం చేసుకోవాలో ఆ వీడియో లింక్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇలా మూత పెట్టేసుకుని 30 మినిట్స్ పక్కన పెట్టేయాలి. తర్వాత ఈ చేపల పులుసుకి టేస్ట్ ఇచ్చే మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని, 2 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు యాడ్ చేసుకుని కొంచెం రంగు చేంజ్ అయ్యి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత చల్లారబెట్టేసుకుని ఇలా మనం పౌడర్ లాగా దంచుకోవాలి. మీరు కావాలంటే మిక్సీ జార్లో కూడా వేసుకుని ఇలా పౌడర్ చేసుకోవచ్చు. ఈ పౌడర్ వల్లే మనకి ఈ పులుసుకి మంచి టేస్ట్ వస్తుందండి. తర్వాత ఒక గిన్నె తీసుకుని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని గిన్నెలో వేసుకుని వాటర్ వేసేసుకుని నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నవి వేసేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే పులుసులో ఇలా పచ్చిమిర్చి కాయల్లా వేసి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా మగ్గడానికి మీకు ఒక చిట్కా చెప్తానండి. ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని మనం ఫ్రై చేసుకున్నామంటే ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి. ఇలా ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలను కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇవి కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకుని మగ్గించుకోవాలి. మూత తీసుకుని ఒకసారి కలుపుకొని టమాటాలు మగ్గినాయా లేదా అని చూసుకోవాలి. టమాటాలు ఇలా మగ్గిపోయిన తర్వాత 4 టేబుల్ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. ఈ పులుసులో కారం ఎక్కువే పడుతుందండి. ఈ కారం వల్లే పులుసుకి అంత టేస్ట్ వస్తుంది. తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా కలర్ ఎలా కనిపిస్తుందో మనకి. ఈ మాత్రం కారం ఖచ్చితంగా పడుతుందండి. తర్వాత మూత పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ ఇలా మగ్గించుకున్నారంటే ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న చింతపండులోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ రసం వేసుకోవాలి. ఈ వాటర్ క్వాంటిటీ అనేది మీరు 850 ml నుంచి 900 ml వరకు తీసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా రసం వేసేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని ఒక 2 to 3 మినిట్స్ మూత పెట్టేసుకుని మరిగించుకోవాలి. పులుసు ఇలా మరుగుతున్నప్పుడు చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. మొత్తం చేప ముక్కలన్నీ ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత గరిటెతోటి అంచుల నుంచి అడుగు నుంచి నేను ఇప్పుడు చూపించే విధంగా కలుపుకోవాలి. మరీ ఎక్కువ కలిపేస్తే ముక్కలు విడిపోయే ఛాన్స్ ఉంటుందండి. ఇలా మనం గిన్నె పట్టుకొని కుదుపుతూ కలుపుకోవాలి. అప్పుడే మనకి చేప ముక్కలు విడిపోకుండా ఉంటాయి. తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 to 6 మినిట్స్ మరిగించుకున్నారంటే మనకి పులుసు ఇలా కొంచెం దగ్గరికి పడుతుంది. ఈ కన్సిస్టెన్సీలో మనం ప్రిపేర్ చేసుకున్న స్పెషల్ మసాలా పౌడర్ని యాడ్ చేసేసుకుని ఇలా కుదుపుతూ కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకుంటేనే మనకి ముక్కలు విడిపోకుండా ఉంటాయి. మరో 3 నిమిషాలు మరిగిస్తే మనకి ఇలా అంచుల నుంచి ఆయిల్ పైకి తేలుతుంది. ఈ కన్సిస్టెన్సీలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి.
ఇలా మొత్తం ముక్కలన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా గిన్నె పట్టుకుని కుదుపుతూ కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకుని ఇంకొక 2 మినిట్స్ మరిగించుకున్నారంటే మనకి పులుసు ఇలా దగ్గరికి పడిపోయి మామిడికాయ ముక్కలు కూడా ఉడికిపోతాయి. అలాగే ఆయిల్ పైకి తేలుతుంది చూడండి. ఇప్పుడు మనకి పులుసు రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఇంకా ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటే చల్లారాక ఇలా పులుసు చిక్కబడుతుందండి. మీరు కూడా తప్పకుండా ఈ స్పెషల్ నెల్లూరు చేపల రెసిపీని ట్రై చేయండి. మన ఛానల్లో చేపల రెసిపీస్ వీడియోస్ చాలా ఉన్నాయండి. ఆ వీడియోస్ లింక్స్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరెన్నో క్విక్ అండ్ టేస్టీ స్పెషల్ ఫిష్ రెసిపీస్ కోసం మన డ్రీమ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.